హాయ్ అండి. అదిరిపోయే వెజ్ లివర్ ఫ్రై అన్నది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. వాటర్‌లోని తోటకూర అలాగే పచ్చిమిర్చిని సాఫ్ట్‌గా ఉడికించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులోకి కొంచెం పసుపు, సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, హాఫ్ కప్పు శనగపిండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొక బౌల్‌లో వేసుకొని మూత పెట్టి ఆవిరి మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా గట్టిగా అవుతుంది. చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోండి. ఆయిల్‌లోని జీడిపప్పును వేగించి సైడ్‌కి తీసుకోండి. అదే ఆయిల్‌లోని ముక్కలు కూడా వేగించి వీటిని కూడా సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, సాల్ట్, పసుపును వేసి ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకొని అందులోనే టమాటా పేస్టు అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారము వేసి కలిపేసుకోండి. ఇందులోకి ముక్కల్ని కొంచెం కొత్తిమీరని వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.